కుంభకోణం జరిగింది కాబట్టే, జరుగుతున్నది కాబట్టే, ఇంకా వసూళ్ల పర్వం కొనసాగుతుంది కాబట్టే వాళ్ళు కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుక తిరుగుతున్నారు దొంగలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒదికు ప్యాడీ రైతులను దోపిడీ చేసిళ్ళు, టెండర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇవాళ పత్తి రైతులను కూడా 25 లక్షల మంది రైతులను నట్టేట ముచ్చిళ్ళు. ఇవాళ 5,500 రూపాయలకు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో కల్పించింది కాంగ్రెస్ పార్టీ పత్తి రైతుకు. 7,521 రూపాయలకు బ్రోకర్లు, ట్రేడర్లు రైతుల అవతారం ఎత్తి మార్కెట్ కార్యదర్శుల యొక్క వారితో ధృవీకరణ తీసుకొని టీఆర్ నంబర్లు 60,000 అక్రమ ఖాతాలు ఓపెన్ చేసి సిసిఐకి మరి మద్దతు ధరకు అమ్ముకుంటే ఇవాళ 5,500 రూపాయల రైతు అమ్ముకున్న ధర ఎక్కడ? ఇలా బ్రోకర్లు, ట్రేడర్లు, సిసి అధికారులు కుమ్మక్కై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర డబ్బు 7,521 రూపాయలు క్లెయిమ్ చేస్తే ఎంత వేరియేషన్ ఉందో ఒకసారి మీరు చూడండి. 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద, ఈ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఒక క్వింటాల్ మీద దోపిడీ జరిగింది. అట్లా 3,000 పైచిలుకు కోట్ల దోపిడీ జరిగింది. దీంట్లో ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం ప్రత్యక్షంగా ఉండదు కాబట్టి ఇలా దోపిడీ జరిగింది. దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరగాలంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. ఈ ప్రభుత్వానికి సిగ్గుంటే కాంగ్రెస్ పార్టీకి మరి రైతుల దోపిడీ చేసింది మరి వాళ్ళు రేషానికి వస్తే వాళ్ళ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మరి సిట్టింగ్ జడ్జిచే, ఎందుకంటే ఇది భారీ కుంభకోణం, ఇది 25 లక్షల మంది పత్తి రైతుల చెమటను ఇలా దోపిడీ చేసినటువంటి అతిపెద్ద కుంభకోణం కాంగ్రెస్ పార్టీ రెండోసారి పాల్పడ్డది రైతుల మీద. మొదటిసారి సివిల్ సప్లై టెండర్లలో ధాన్యం కుంభకోణం చేసిళ్ళు, కోర్టుల నుంచి తప్పించుక తిరుగుతున్నారు. ఇవాళ స్వయంగా సిసిఐ కేంద్రంగా 25 లక్షల మంది రైతులను దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. క్రాప్ బుకింగ్ పోర్టల్లో వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా ఏఈఓల దగ్గర ఉన్నటువంటి క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతుల యొక్క సమగ్ర వివరాలు ఉన్నవి. అందులో చాలా స్పష్టంగా రైతులకు సంబంధించిన దాంట్లో ఇలా 44 లక్షల ఎకరాల విస్తీర్ణం, 25 లక్షల మంది రైతుల యొక్క వివరాలు క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఉన్నవి. కానీ సిసిఐ కొనుగోలు చేసింది ఉత్పత్తిలో 80%, రైతుల సంఖ్యలో 20% మంది రైతుల పేరు మీదనే 80% ఉత్పత్తిని ఎట్లా సిసిఐ కొనుగోలు చేసిందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి, బాధ్యత వహించాలని చెప్పి, కాంగ్రెస్ ఎంత బాధ్యతో బీజేపీ పార్టీ కూడా అంతే బాధ్యత అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిపైన వెంటనే విచారణ జరగకుంటే రీజనల్ ఆఫీసును, సిసిఐ జనరల్ మేనేజర్ ఆఫీసులను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున మరి ముట్టడి చేస్తారు, నిరసనలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.